కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మనం చూస్తే స్పష్టంగా ఒకటి అర్థమవుతున్నది. భారతదేశం సంక్షేమ రాజ్యం, దాన్ని పన్నుల రాజ్యంగా మార్చిండ్రు. వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్గా మార్చి ఈరోజు దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే నవ్వు వస్తుంది. ఆదాయ పన్ను కట్టే ఒక 2 కోట్ల 3 కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పన్ను మినాయింపుతో గొప్ప మార్పు ఈ దేశంలో చేస్తున్నామనే చర్చ తెర మీదకి తీసుకురావడం అనేది సిగ్గుచేటు. ఒకవైపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటూనే కనీసం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అగ్రికల్చర్కు మేము పెద్దపీట వేస్తున్నాం అంటూనే ఇలా హోంశాఖ కేటాయించే నిధుల కంటే కూడా దాంట్లో సగం కూడా లేకపోవడం వ్యవసాయానికి వాళ్ళు ఎంత పెద్దపీట వేస్తారో మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు లక్షల కోట్ల ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తి నుంచి 145 కోట్ల వ్యక్తులు అందరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఒకటి అంటే మీరు పాపడు కొన్నా, పాలు కొన్నా, పెరుగు కొన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సింది. అందరి ట్యాక్స్ జోన్లోకి తెచ్చి లక్షల కోట్లు ఈరోజు ప్రభుత్వం ఆర్జిస్తున్నది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.